మన ప్రజాప్రతినిధులకు అంటే ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఒక స్పెషల్ ప్రొటెక్షన్ ఉంటుందని తెలుసా? పార్లమెంట్ లోపల వాళ్ళు ఏది మాట్లాడినా వాళ్లమీద ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోలేరు. అసలిదెలా సాధ్యం? ఈరోజు మనం రాజ్యాంగమిచ్చిన ఈ శాసనసభల అభయారణ్యం గురించే పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా ఒక సింపుల్ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. అనుకుందాం, ఒక పార్లమెంట్ సభ్యుడు సభలో మాట్లాడుతూ ఎవరిపైనైనా సరే తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ మాటలకి వాళ్లమీద బయట కోర్టులో పరువు నష్టం కేసు వేయొచ్చా? ఏమనిపిస్తోంది? సమాధానం లేదు. ఆశ్చర్యంగా ఉంది గదూ? అవును, నిజమే. పార్లమెంట్లో మాట్లాడినందుకు వాళ్లమీద బయట ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోలేరు. కాని ఎందుకు? దీని వెనకున్న ఆ పెద్ద కారణమేంటి? ఈ పవర్కి కారణం మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 105. ఇదే పార్లమెంటుకి, దాని సభ్యులకి కొన్ని ప్రత్యేక అధికారాలు, హక్కులు, ఇంకా మినహాయింపులిస్తుంది. దీన్ని మనం ఒక రకంగా లెజిస్లేటివ్ శాంక్చురీ లేదా శాసనసభల అభయారణ్యం అని పిలవచ్చు. అయితే ఇంతకీ ఈ ఆర్టికల్ 105 ఇచ్చే ఈ సూపర్ పవర్ ఏంటి? ఇందులో ఉన్న మెయిన్ ప్రివిలేజెస్ అంటే ప్రధాన హక్కులేంటో ఇప్పుడు చూద్దాం. దీన్ని మనం 3 ముఖ్యమైన పిల్లర్స్గా చెప్పుకోవచ్చు. మొట్టమొదటిది, సభలో వాళ్లకి సంపూర్ణమైన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఇక రెండవది, సభలో వాళ్లు మాట్లాడిన దానికి లేదా వేసిన ఓటుకి సంబంధించి ఏ కోర్టు వాళ్ళని ప్రశ్నించలేదు. ఇంకా మూడోది, పార్లమెంట్ ప్రొసీడింగ్స్ని ప్రచురించినందుకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే చూడండి, ఒక ఎంపీ ప్రభుత్వ పాలసీల మీద ఎంత గట్టిగానైనా విమర్శలు చేయొచ్చు, లేదా ఒక ముఖ్యమైన బిల్లు మీద వాళ్ల మనస్సాక్షి ప్రకారం ఎలాగైనా ఓటు వేయొచ్చు. అలా చేసినందుకు వాళ్ల మీద ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకుంటారనే భయం ఉండదు. ఇది వాళ్ళు ఫ్రీగా పనిచేయడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. కానీ ఇక్కడే ఓ ముఖ్యమైన ట్విస్ట్ ఉంది. ఈ స్పెషల్ ప్రొటెక్షన్ అనేది కేవలం పార్లమెంట్ 4 గోడల మధ్య వర్తిస్తుంది. సభ లోపల వాళ్ల మాటలకు, ఓట్లకు పూర్తి రక్షణ ఉంటుంది. కాని అదే ఎంపీ అవే మాటల్ని పార్లమెంట్ బయట మాట్లాడితే అప్పుడు మనలాంటి సాధారణ పౌరులకు ఎలాంటి చట్టాలు వర్తిస్తాయో వాళ్లకే అవే వర్తిస్తాయి. సరే, ఈ హక్కులు ఏమిటి అనేది చూశాం. ఇప్పుడు ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం చూద్దాం. అసలు మన ప్రజాప్రతినిధులకు ఇంత పెద్ద పవర్ ఇవ్వడం వెనుకున్న అసలు ఉద్దేశం ఏంటి? దీని వెనుక కొన్ని చాలా ముఖ్యమైన కారణాలున్నాయి. ఎంపీలు ఎలాంటి ఒత్తిడి వేయకుండా ఇండిపెండెంట్గా పనిచేయాలి. సభలో ఎలాంటి భయం లేకుండా ఓపెన్గా, నిజాయితీగా డిబేట్స్ జరగాలి. ఇవన్నీ ఎందుకంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థ సరిగ్గా పనిచేయాలి. ఇంకా శాసనసభ అధికారం, గౌరవం నిలబడాలి. ఒక మాటలో చెప్పాలంటే దీని మెయిన్ ఐడియా ఏంటంటే, ఎంపీలు ఎలాంటి బయటి ప్రెషర్స్కి, బెదిరింపులకి లొంగకూడదు. తమ మనస్సులో ఏముందో దాన్ని ఫ్రీగా చెప్పగలగాలి. తమకు నచ్చిన విధంగా ఓటు వెయ్యగలగాలి. ఇక్కడి వరకు అంతా బానే ఉంది. కాని ఇక్కడే ఒక పెద్ద ప్రశ్నొస్తుంది. ఇంత పవర్ఫుల్ రైట్ ఉన్నప్పుడు మరి జవాబుదారీతనం మాటేంటి? అకౌంటబిలిటీ సంగతేంటి? వీటికేమైనా లిమిట్సున్నాయా? లేకపోతే ఇది అబ్సల్యూట్ పవరా? అవును, ఇది చాలా సహజంగా వచ్చే డౌట్. ఒక ఎంపీకి ఇంత ప్రొటెక్షన్ కవచం ఉంటే దాన్ని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది కదా. మరి అలా జరగకుండా ఆపేదెవరు? ఏంటి ఆ సిస్టమ్? వెల్, ఈ ప్రశ్నకు సమాధానం మనకు జ్యుడిషియరీ నుండి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, 1998లో పివి నరసింహారావు గారి కేసులో సుప్రీంకోర్టు ఓటుకి లంచం తీసుకున్న కేసుల్లో కూడా ఎంపీలకు మినహాయింపు ఉంటుందని ఒక కాంట్రవర్షియల్ జడ్జ్మెంట్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత సీన్ మారింది. 2007లో రాజారాంపాల్ కేసులో కోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి అన్లిమిటెడ్ కాదు, అవి జ్యుడిషియల్ రివ్యూకి అంటే న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయి అని. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ ప్రివిలేజెస్ చాలా పవర్ఫుల్ అయినా సరే అవి అన్లిమిటెడ్ కాదు. వాటిని మిస్యూజ్ చేసినప్పుడు లేదా రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు కోర్టులు ఖచ్చితంగా జోక్యం చేసుకోగలవు. సో ఫైనల్గా మనం ఏమర్థం చేసుకోవాలి? ఆర్టికల్ 105 అనేది ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది. ఇది ప్రజాప్రతినిధులకు ఒకవైపు ప్రొటెక్షన్ ఇస్తూనే ఇంకోవైపు వాళ్ల బాధ్యతను కూడా గుర్తుచేస్తుంది. కాబట్టి ఆర్టికల్ 105 ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, ఇది మన పార్లమెంట్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కాపాడే ఒక షీల్డ్ లాంటిది. మన ప్రజాప్రతినిధులు ఎలాంటి భయం లేకుండా ఇండిపెండెంట్గా పనిచేయగలరని ఇది గ్యారంటీ ఇస్తుంది. అందుకే దీన్ని మన డెమోక్రసీకి ఒక మూలస్తంభం అని అంటారు. చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. ఒకవైపు రాజకీయ నాయకుడికి ఫ్రీగా మాట్లాడే హక్కు కావాలి, ఇంకోవైపు ప్రజలకు జవాబుదారీగా ఉండే బాధ్యత ఉండాలి. ఈ రెండిటి మధ్య కరెక్ట్ బ్యాలెన్స్ని ఒక ప్రజాస్వామ్యం ఎలా సాధించగలదు? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.